హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రతిరోజు ఒక వీడియో చూస్తూ ఉన్నాం టెట్కి సంబంధించి. ఇందులో ముఖ్యంగా పేపర్ 2కు సంబంధించిన ప్రశ్నలను చూస్తూ ఉన్నాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ దాదాపుగా సూత్రాలు వాడకుండానే ఎలా చేయాలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లుగా చెప్పుకుంటూ వస్తున్నాను. మీరందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు. మీ ప్రోత్సాహంతో తప్పనిసరిగా మీ అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తూ ఉంటాను. అయితే ఇప్పటికీ ఇంకా 75% మెంబర్సు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వీడియో చేయగానే వెంటనే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను నా పర్సనల్గా దాదాపు 300 ఛానల్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అందువల్ల నష్టమేం లేదండి. దానికి సంబంధించి కూడా నేను ఒకసారి వీడియో చూపిస్తాను మీకు. ఎన్నైనా మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగాలు ఏంటో, ఎదుటివారికి ఏమొస్తాయి అనేది కాదు, ముందు మనకి ఏం ఉపయోగాలు అనేవి స్పష్టంగా నేను వివరిస్తాను. సరే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైవ్ క్లాసులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక ఈ వీడియోలో సమితులు, సెట్స్ సంబంధించి మనము ప్రశ్నలను చూద్దాం. అయితే మరి సెట్స్ అంటే మాకు తెలియదు కదా, ఇందులో ఏముంటాయో ఎలా చేయాలో అని మీరు కంగారు పడాల్సిన పని లేదు. సెట్స్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు, దానికి సంబంధించిన సూత్రాలు తెలియకుండా కూడా చేసే విధంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది మొత్తం ఒక బాక్స్, బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, ఇదంతా ఒక సమితి. ఇక్కడ ఇది ఒక సార్వత్రిక సమితి అంటాం. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా ఒక సార్వత్రిక సమితి అంటాం. సమితి అంటే ఏం లేదండి, ఒక సమూహము అని గుర్తుపెట్టుకోండి. ఒక గుంపు, ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలా. అయితే ఇందులో ఏ అనేది ఒక సెట్, ఇదొక సమూహం, ఒక గుంపు, కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్. బి అనేది ఇంకొక గుంపు, సమూహము లేదా సెట్. ఈ రెండిట్లో ఉమ్మడిగా ఉన్నవి ఈ ప్రాంతము. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. అంటే ఉదాహరణకి ఏ అనే దాంట్లో 5 సహజ సంఖ్యలు, మొదటి 5 సహజ సంఖ్యలు అన్నామనుకోండి. సపోజ్ మొదటి 5 సహజ సంఖ్యలు ఏంటి? 1, 2, 3, 4, 5. బిలో 2, 6ల మధ్య సరి సంఖ్యలు అన్నారనుకోండి. 2కి 6కి మధ్య సరి సంఖ్యలు. అప్పుడు 2కి 6కి మధ్యలో సరి సంఖ్యలు ఏముంటాయి? ఒక 4 మాత్రమే ఉంటుంది. అది ఈ బిలో ఉంటుంది అన్నమాట. దీంట్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. దీంట్లో 4 ఒక్కటే ఉంది. ఏలో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. బిలో 4 ఒకటే ఉంది. ఆ 4 కూడా ఎక్కడ ఉంటుంది? ఏలో ఉంది, బిలో ఉంది, కాబట్టి ఈ మధ్యలో వేస్తాం అన్నమాట. దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ ఈ తలక్రింది యూ లాగా ఉంటే ఉమ్మడి మూలకాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ఏ యూనియన్ బి అంటాం. ఇక్కడ ఒకటి యూ లాగా ఉంది చూడండి, ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏ మరియు బిలో ఉన్న అన్ని మూలకాలు, ఎలిమెంట్స్ అంటామండి. వాటిలో ఉన్న వస్తువులు కానీ ఏవైనా సరే వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఇది సరే, ఒకవేళ అర్థం కాకపోయినా కంగారేం పడద్దు. ఇప్పుడు నేను ఒక లెక్క చూపిస్తాను. దీన్ని మనకు సెట్స్కి సంబంధించిన ఏ భావనలు అర్థం కాకుండా చేయొచ్చు. చూడండి, ఇక్కడ లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్
with center C and radius r greater than 0 and B be the set of all points on the straight line passing through C, then number of A intersection B or n of A intersection B. n అంటే నంబర్ అని అర్థము, మీకు గుర్తు ఉండడానికి అలా ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండేటటువంటి ఎన్ని అని. ఇక్కడ ఏ ఏమో సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ సర్కిల్ విత్ సెంటర్ సి, బి ఏమో సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ సి. ఇది అర్థమైందా? ఇదొకసారి మళ్ళీ తెలుగులో చదువుతాను చూడండి. సి కేంద్రము మరియు ఆర్ గ్రేటర్ దాన్ 0 వ్యాసార్థం గల వృత్తం మీది బిందువుల సమితి ఏ మరియు సి ద్వారా పోవు సరళ రేఖ మీది బిందువుల సమితి బి అయితే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ జాగ్రత్త గమనించండి. సి అనేది కేంద్రంగా గల ఒక వృత్తము, సి కేంద్రంగా గల వృత్తము, దానిపైన అన్ని బిందువులు ఉంటాయి కదా, ఈ పరిధి పైన అన్ని బిందువుల సమితి ఏ అనుకున్నారు. మరియు ఈ సి ద్వారా పోయేటటువంటి సరళ రేఖ మీది బిందువుల సమితి బి అంటే ఏంటిది? ఈ వ్యాసం, ఈ వ్యాసం మీద ఈ అడ్డగీత మీద ఉన్నటువంటి బిందువులన్నీ సెట్, ఆ పాయింట్లన్నీ బి. అయితే ఈ ఏ అనేదేమో ఈ వృత్తం పైన ఉన్న బిందువుల సమితి, బి అనేదేమో ఈ లైన్ మీద ఉన్న సమితి. ఈ రెండు ఇంటర్సెక్షన్ అంటే కలవడము, ఉమ్మడిగా ఉండడం. ఈ రెండిటికి ఉమ్మడిగా ఎన్ని బిందువులు ఉన్నాయి? ఈ చివర ఒక బిందువు, ఈ చివర ఒక బిందువు. మరొకసారి, సి కేంద్రంగా గల వృత్తం మీద బిందువుల సమితి ఏ అంటే ఈ వృత్తం పైన ఉన్న అన్ని బిందువులు అదొక సమితి, దాన్ని ఏ అన్నారు. అట్లనే ఈ సి కేంద్రం గుండా పోయే రేఖ, ఈ రేఖ ఉంది కదా, దీని మీద ఉన్న అన్ని బిందువుల సమితి బి. అయితే ఈ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ ఏ అనే సమితి బి అనే సమితి ఎక్కడ కలుస్తున్నాయి అంటే ఈ చివర ఈ చివర రెండు బిందువుల దగ్గర కలుస్తున్నాయి. దాన్నే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. అంటే రెండు బిందువులు రెండు చోట్ల మాత్రమే కలుస్తుంది కాబట్టి దీన్ని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అంటాం. ఇక మరొకటి చూద్దాం. ఇన్ ఏ టౌన్ ఆఫ్ 100 people, 44 reads the newspaper and 68 watches the news channel. 8 people neither reads newspaper nor watches the news channel. Then the number of people reads newspaper only is. 100 మంది ప్రజలు ఉన్న పట్టణంలో 44 మంది వార్తాపత్రిక చదువుతారు, 68 మంది వార్తా ఛానళ్లను చూస్తారు, 8 మంది వార్తాపత్రికను కానీ వార్తా ఛానళ్ళు కానీ చూడరు. అయినచో వార్తాపత్రిక మాత్రమే చదివేవారి సంఖ్య. ఇక్కడ ఇందాక వార్తాపత్రిక 44 మంది అన్నారుగా, మళ్ళీ వార్తాపత్రిక మాత్రమే చదివేవారు ఏంటి అంటే, ఒక్కసారి మనము దీనికి సంబంధించిన ఈ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే, బొమ్మ గీసుకున్నట్లయితే చక్కగా అర్థమవుద్ది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ బ్లూ కలర్ బాక్సు మొత్తము ఆ పట్టణంలో ఉన్న ప్రజలు సూచిస్తుంది అనుకున్నట్లయితే వాళ్ళు 100 మంది అక్కడ వేశాను చూడండి. ఇక మొదటి సర్కిల్, ఈ వృత్తంలాగా ఉన్న భాగంలో 44 మంది వార్తాపత్రిక చదివేవాళ్ళు అనుకుందాం. అట్లనే ఇంకొక ఈ వృత్తము 68 మంది అని రాశాను, అంటే వార్తా ఛానళ్ళు చూసేవారు. ఇక 8 మంది ఏవీ చూడరు అన్నాడు, చదవరు చూడరు. వాళ్ళు ఇక్కడ క్రింద విడిగా రాశాను చూడండి, అంటే బయట ఉంటారు, వీళ్ళలో కలవరు.
ఇక ఇప్పుడు వార్తాపత్రిక మాత్రమే చదివేవాళ్ళు నిజానికి మొత్తం 100 మందే ఉన్నారు. వీళ్ళు 44, వీళ్ళు 68 అంటే చాలామంది ఎక్కువవుతున్నారుగా. ఎందుకు అవుతున్నారో ఏంటో చూద్దాం. ఫస్ట్ పట్టణంలో ప్రజలు ఎంతమంది? 100 మంది. 100 మందిలో 8 మంది ఏ రెండింటిని చూడరు, చదవరు. కాబట్టి 100 - 8 అంటే 92 వచ్చింది. అంటే ఈ 92 మందే వార్తాపత్రిక కానీ, వార్తా ఛానల్ కానీ చదవడం, అదే వార్తాపత్రిక చదవడం కానీ, వార్తా ఛానల్ చూడటం కానీ చేస్తారనమాట. ఇక మనకిచ్చిన దాని ప్రకారం వార్తాపత్రిక చదివే వాళ్ళు 68 మంది, 44 మంది, వార్తా ఛానల్ను చూసేవాళ్ళు 68 మంది. అంటే ఈ ఇద్దరు రెండింటిని కలిపితే 112 మంది అయింది. మరి 112 మంది ఎక్కడైతారు? ఉన్నదే 100 మంది కదా, అందులో 92 మందే కదా. అంటే ఈ 112లోంచి ఆ 92 తీసేసినట్లే 20 మంది రెండూ చదువుతారు, రెండూ చేస్తారన్నమాట. అంటే వార్తాపత్రిక చదవడము మరియు ఛానల్ని చూడటం చేస్తారు. అర్థమైంది అనుకుంటాను. 68 మంది ఏమో వార్తా ఛానల్ని చూస్తారు, 44 మంది వార్తాపత్రిక చదువుతారు. అంటే మొత్తం ఎంత అయింది? 112 అయింది. మరి ఉన్నది 92 మందే కదా. అంటే ఈ 20 మంది వార్తాపత్రిక చదువుతారు మరియు వార్తా ఛానల్ని కూడా చూస్తారనమాట. ఇక్కడ ఈ రెండూ చేసే వాళ్ళని మధ్యలో రాశాం చూడండి, ఉమ్మడిగా ఈ 20 మంది. మరి మొదటి వృత్తము ఈ మొత్తం ఎంతమంది అనుకున్నాం? 44 మంది. వార్తాపత్రిక చదివేవాళ్ళు 44 మంది. అందులో 20 మంది వార్తా ఛానల్ని కూడా చూస్తున్నారు. అంటే వార్తాపత్రిక చదువుతారు, ఛానల్ని కూడా చూస్తారు. ఇక ఇప్పుడు చెప్పొచ్చు మనం, వార్తాపత్రిక మాత్రమే చదివేవాళ్ళు ఎంతమంది అంటే 44లోంచి 20 మంది తీసేస్తే 24 మంది. అంటే వీళ్ళు ఈ 44లో ఈ 20 మంది రెండూ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేస్తే కేవలం 24 మంది వార్తాపత్రిక మాత్రమే చదువుతారు. కాబట్టి మనకు జవాబు 24 మంది అవుతుందన్నమాట. అయితే అట్లనే ఒకవేళ వార్తా ఛానల్ను చూసేవారు ఎంతమంది అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వార్తా ఛానల్ను మాత్రమే చూసేవాళ్ళు అంటే ఈ 68 మందిలో 20 మంది రెండూ చేస్తారు కాబట్టి 68లో 20 మంది తీసేస్తే 48 మంది వస్తుంది. ఒకవేళ అలా అడిగితే అది కూడా చేయాలి. ఇక్కడ ఎటువంటి సూత్రాలు వాడకుండానే మనము ఇవి చేసుకుంటూ ఉన్నాం. మరొకటి, లెట్ ఏ అండ్ బి బి ఎనీ టూ సెట్స్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఏబీలు ఏవైనా 2 సమితులు అయితే క్రింది వాటిలో ఏది అసత్యము అన్నారు. సత్యము కాదు, ఇక్కడ అసత్యము. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక చెప్పినటువంటిది ఏబి అనే సమితులు ఎలా ఉంటాయో మనం మొట్టమొదట చెప్పుకున్నాం. ఇది ఏ అనే సమితి, బి అనే సమితి, ఈ రెండు కలిసిందేమో ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఈ రెండు ఏబిలో మొత్తంనేమో ఏ యూనియన్ బి అంటాము. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ మరి ఏది అసత్యము అన్నారు, మరి అది కూడా చూద్దాం. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ మైనస్లు ఏంటి, తీసివేతలు ఎక్కడ అంటే చూద్దాం. ఏలో నుండి ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేయాలి. అంటే ఇక్కడ ఏ అనేది ఉంది కదా, అందులో ఏ ఇంటర్సెక్షన్ బి అనే పార్ట్ని మనం లేదు అనుకున్నట్లయితే తీసివేయటము అంటే అక్కడ లేదు అనుకుందాం. సపోజ్ ఏలో నుండి ఏ ఇంటర్సెక్షన్ బిని తీసివేస్తే మనకు ఈ కొద్ది భాగమే ఉంటుంది. అది ఏ మైనస్ బి అని కూడా అనొచ్చు కదా. అర్థమైంది అనుకుంటాను. ఏలోంచి బి తీసేసిన అదే కదా పార్ట్. ఏలో నుంచి ఈ ఉమ్మడి పార్ట్ ఏదైతే ఉందో అది తీసేస్తే మనకి మిగిలేది కేవలం ఏ మైనస్ బి మిగులుతుంది. కాబట్టి ఇది కరెక్టే. ఇక రెండవది చూద్దాం. ఇక్కడ ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ బొమ్మ కనపడుతూనే ఉంది. ఏ మైనస్ బి అనేది ఈ పార్ట్ ఏమో ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మొత్తం కలిపితే ఏ వచ్చిందిగా. కాబట్టి రెండోది కూడా సత్యమే.
ఇక ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ మైనస్ బి బి మైనస్ ఏలు కలుస్తున్నాయా? ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, మధ్యలో కలిసేది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది కాకుండా ఏ మైనస్ బి బి మైనస్ ఏ కలుస్తున్నాయంటే కలవట్లేదు. మరి ఇదేం గుర్తు? దీన్ని ఫై అంటారు. ఫై అంటే శూన్య సమితి, అంటే మూలకాలు ఏవి లేనటువంటిది. కాబట్టి ఇది సత్యమే. ఇక నాలుగవది ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ బి మరియు ఏ మొత్తం కలిపితే ఏనే వస్తుంది, బి ఎలా వస్తుంది? బి రాదు అసలు కదా. ఈ ఏ మైనస్ బి ఇక్కడే ఉంది, ఏ కూడా ఇక్కడే ఉంది. ఈ రెండు కలిపితే మొత్తం వచ్చేది ఏనే, కానీ బి అని ఇచ్చారు కాబట్టి అది తప్పు. ఇక్కడ అసత్యము అని ఇచ్చారు కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసత్యము అంటే ఇచ్చిన వాటిలో తప్పుగా ఉన్నదాన్ని మనం వెతకాలి. క్వశ్చన్ ఒక్కోసారి స్పీడ్లో కరెక్ట్ ఏది అని అనుకొని మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. అంటే సత్యం అని అడిగారా అసత్యం అని అడిగారా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుంటూ చేసినట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ సబ్సెట్ అంటామండి దీన్ని. ఏ సబ్సెట్ బి దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ సబ్సెట్ బి, ఏ అనేది బికి ఉపసమితి అని అంటారు. దీనికి సంబంధించి ఏవి తెలియకపోయినా బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సబ్సెట్ బి అంటే బిలోనే ఏ కూడా ఉంది అని. ఇది ఏ ఇప్పుడు బి అనే పెద్ద సమితి ఉంది కదా, దాంట్లో ఏ అనేది ఉంది. కాబట్టి దీన్ని ఏం చదువుతారంటే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అని అంటారు. అంటే బిలోనే ఒక సెట్టు. ఇప్పుడు ఏ యూనియన్ బి అన్నారు. అంటే ఏ మరియు బి మొత్తము కలిపి ఒకటే సెట్ కదా. ఏ సెట్ అది? బి అనే సెట్. కాబట్టి జవాబు ఏమవుతుంది? బి అనే సెట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఏ అనేది బిలో ఉన్నటువంటి సమితి. ఏ అనేది కూడా బిలో ఒక భాగమే. కాబట్టి ఏ యూనియన్ బి, యూనియన్ అన్నప్పుడు ఎప్పుడైనా రెండింటిని కలపడము. ఏ మరియు బిలో అన్ని మూలకాలని కలిపినట్లయితే వచ్చేది ఇక్కడ బి మాత్రమే. ఎందుకు? ఏలో ఉన్నాయన్నీ బిలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జవాబు బి అవుతుందన్నమాట. ఇంకొకటి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ డిస్టింక్ట్ సెట్స్ దెన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ మరియు బిలు రెండు వియుక్త సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇక్కడ వియుక్త సమితి అనగానే డిస్టింక్ట్ సెట్స్ అని అంటే రెండు కలవవు అని అర్థం. ఇలా రెండు విడివిడిగా ఉంటాయి. ఇక్కడ రెండు విడివిడిగా ఉంటే ఏ యూనియన్ బి, దీంట్లో ఒక 4 మూలకాలు ఉన్నాయనుకోండి, దీంట్లో ఒక 5 మూలకాలు ఉన్నాయనుకోండి. ఏ యూనియన్ బిలో ఎన్ని మూలకాలు ఉంటాయి? ఇవి 4, ఇక్కడ 5, 9 మూలకాలు ఉంటాయి. కలవట్లేదు కదా. ఇవి దీంట్లో 4, దీంట్లో 5, మొత్తం 9 మూలకాలు ఉంటాయి. అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుందన్నమాట. ఇక్కడ వియుక్త సమితులు, కలవకుండా ఉన్నటువంటి సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ మరియు బిలో మొత్తం రెండిట్లో కలిపి ఉన్న మూలకాల సంఖ్య ఎట్లా వచ్చింది అంటే ఏలో ఉన్న మూలకాల సంఖ్య ప్లస్ బిలో ఉన్న మూలకాల సంఖ్య. ఏ సమితిలో ఉన్నవి ప్లస్ బి సమితిలో ఉన్నవి. అంటే ఇక్కడ ఎన్ అని పెడుతున్నాం, నెంబర్ ఆఫ్ అని. నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న మూలకాల సంఖ్య. ఎన్ ఆఫ్ బి అంటే బిలో ఉన్న మూలకాల సంఖ్య. ఈ వియుక్త సమితులు కాబట్టి నేరుగా ఈ సూత్రం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అని రాయొచ్చు. ఇక ఇంకొకటి, ఐడెంటిఫై ద ఎంటీ సెట్. ఇక్కడ ఎంటీ సెట్ శూన్య సమితిని గుర్తించండి. శూన్య సమితి పేరులోనే ఉంది. శూన్యము అంటే ఆ సమితిలో ఏమీ ఉండకూడదు అని. అంటే వస్తువులు అనుకున్నాం కదా మనం, మనకి ఈజీగా అర్థం కావడం కోసం ఆబ్జెక్ట్స్ మూలకాలు అంటారండి. మనము అర్థం కావడం కోసం వస్తువులు అనుకుందాం సపోజ్ ఇక్కడ, లేదా ఇక్కడ నెంబర్లు అనుకుందాం. ఇక్కడ ఏబిసిడి అనే 4 సమితులు ఇచ్చారు. వీటిలో శూన్య సమితి ఏంటి? ఏ ఈక్వల్ టు
ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఇలా ఇవ్వగానే కొంచెము దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు ఏదో కంగారు పడక్కర్లేదండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అయితే ఎక్స్ 5 అవుతుంది. 5 స్క్వేరే కదా 25, అంటే ఒక మూలకం ఉంది కాబట్టి అది శూన్య సమితి కాదు సింపుల్గా. ఇక బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ దగ్గర 0 పెట్టినట్లయితే మనకు 0 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5, అంటే 0 అనేది ఒక మూలకం ఇక్కడ, అది కాబట్టి ఇది కూడా మనకు శూన్య సమితి కాదు. ఇక సి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ 2 కంటే పెద్దదైన సరిప్రధాన సంఖ్య. అసలు సరిప్రధాన సంఖ్యలు 2 మాత్రమే, అదొక్కటే ఒక సరిప్రధాన సంఖ్య. అంతకంటే ఎక్కువ ఉన్న సరిప్రధాన సంఖ్య అన్నారు, ఉన్నాయా? మరి ఏవీ లేవు కాబట్టి 0. అంటే 0 అంటే ఏంటి? మూలకాలు లేవు, ఖాళీ, ఆ సమితి ఖాళీగా ఉంది, దాన్నే శూన్య సమితి అంటాం. కాబట్టి ఇక్కడ సి ఆన్సర్ అవుతుంది. అయితే డి చూద్దాం. డిలో 0 అని ఉంది. 0 అనేది కూడా ఒక నెంబర్ కింద మనం అనుకుంటాం, అంటే ఒక మూలకము. అక్కడ ఖాళీ బ్రాకెట్లు మాత్రమే ఉన్నట్లయితేనే శూన్య సమితి. ఖాళీ బ్రాకెట్లు కాకుండా మధ్యలో ఇంకొకటి ఏదో ఒక వస్తువు, ఒక నెంబరు ఏదో ఒకటి రాసినట్లయితే అది మూలకం క్రింద లెక్క, కాబట్టి అది శూన్య సమితి కాదు. ఇక్కడ శూన్య సమితి ఇప్పుడు సి అవుతుందన్నమాట. దయచేసి మీకు ఎక్కడైనా సరే అర్థం కానట్లయితే కామెంట్లో క్లియర్గా తెలియచేయండి, నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరొకటి చూద్దాం. చూజ్ ఏ నాన్ ఎంటీ సెట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నాన్ ఎంటీ సెట్, ఇందాకడదేమో ఎంటీ సెట్ అడిగారు, ఇక్కడ శూన్యేతర సమితి. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 3 శూన్య సమితులు ఉంటాయి, ఒకటి శూన్య సమితి కాంతి ఉంటుంది అన్నమాట. ఇందాక దానికి వ్యతిరేకంగా నాన్ ఎంటీ సెట్ని కనుక్కోమన్నారు. శూన్యేతర సమితి అంటే మూలకాలు ఉండే సమితి, ఇది ప్రత్యేకంగా ఉంది. ఫస్ట్ అక్కడ ఆప్షన్ 5 కంటే తక్కువైన సరిప్రధాన సంఖ్యల సమితి ఉందా లేదా? 5 కంటే తక్కువైన సరిప్రధాన సంఖ్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అందులో 2 అనేది సరిప్రధాన సంఖ్య, 5 కంటే తక్కువనే ఉంటుంది, కాబట్టి ఇది శూన్యేతర సమితి. ఇక్కడే ఆప్షన్ అర్థమైపోయింది, ఇందులో ఒక మూలకం ఉంది అని అర్థమైపోయింది, అదే ఆన్సరు. సరే, మిగతాయి కూడా చూద్దాం. 3 మరియు 4ల మధ్య పూర్ణ సంఖ్యల సమితి. అసలు 3 తర్వాత 4 నెంబరే, మధ్యలో ఎక్కడి పూర్ణ సంఖ్యలు ఏం లేవు, కాబట్టి అది శూన్య సమితే. ఇక మూడవది, సమతలంలోని త్రిభుజాలన్నింటి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇంగ్లీష్లో కరెక్ట్ ఉందండి, దయచేసి తెలుగులో రాంగ్ పడింది. 180 డిగ్రీల కంటే తక్కువైన త్రిభుజాల సమితి. 180 డిగ్రీల కంటే తక్కువైన త్రిభుజాలంటూ ఉండనే ఉండవు అసలు, కాబట్టి అది శూన్య సమితే. ఇక నాలుగవది, 2చే భాగించబడినప్పుడు శేషం 0 వచ్చే బేస్ సంఖ్యల సమితి. బేస్ సంఖ్యల్ని 2చే భాగించబడితే ఖచ్చితంగా మనకు 1 శేషం వస్తుంది, 0 శేషం రాదు. అంటే అట్లాంటి నెంబర్లు కూడా ఉండవు. మళ్ళీ ఒకసారి చూడండి, 5 కంటే తక్కువైన సరిప్రధాన సంఖ్యలు అంటే 2 అనేది సరిప్రధాన సంఖ్య, కాబట్టి అక్కడ ఒక మూలకము, మనకు ఒక జవాబు, ఒక వస్తువు దొరికింది, ఒక మూలకం దొరికింది, కాబట్టి అది శూన్యేతర సమితి అంటాం. ఇక రెండవది, 3, 4ల మధ్య పూర్ణ సంఖ్యలు అంటే లేవు, కాబట్టి అది శూన్య సమితి. ఇక సమతలంలోని త్రిభుజాలన్నింటి 3 కోణాల మొత్తం 180 డిగ్రీల కంటే తక్కువైన త్రిభుజాల సమితి. అట్లాంటి త్రిభుజాలు ఉండనే ఉండవు, 180 డిగ్రీల కంటే తక్కువైతే అసలు త్రిభుజాలే ఏర్పడవు, కాబట్టి అట్లాంటివి ఉండవు, శూన్య సమితి అది కూడా. ఇక 2చే భాగించబడినప్పుడు శేషం 0 వచ్చే బేస్ సంఖ్యలు అంటే కూడా అట్లాంటివి ఉండవు. అన్ని బేస్ సంఖ్యల్ని 2తో భాగిస్తే మనకు శేషం 1 వస్తుంది, కాబట్టి ఇక్కడ మనకు ఇది మొదటిదే ఆప్షన్ అవుతుంది. దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే నిర్మోహమాటంగా మీ ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు, ఎలా ఉంది, ఏమిటి అని కామెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి. మీ అందరినీ కోరుకుంటున్నాను, కామెంట్స్ రూపంలో మీరు చక్కగా
మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. ఇంకా మెరుగైన వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైవ్ వీడియోల కోసం చాలా ఉపయోగం ఉంటుంది. మ్యాక్సిమం లైవ్ వీడియోలు చాప్టర్ వారీగా చేయాలనుకుంటున్నాను. కేవలం ఇప్పుడు గత ప్రశ్న పత్రాల్లో వచ్చినటువంటి అన్నీ పూర్తిగా ఒకసారి అవగాహన చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో రోజుకొక చాప్టర్కి సంబంధించినవి, లేదా ఇది సమయాభావం వల్ల కూడా కొన్ని తక్కువ ప్రాబ్లమ్సే ఒక్కొక్క రోజు చేయవలసి వస్తుంది అనేదా భావించవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.